హరే కృష్ణ నవవిధ భక్తి మార్గాలలో ఎనిమిదవది సఖ్యం అంటే ఫ్రెండ్షిప్. కృష్ణ మన నిజమైన స్నేహితుడండి. మనుషుల్లో ప్రతి ఒక్క లివింగ్ క్రియేచర్, పశుపక్ష్యాదులు, క్రిమికీటకాలు అన్నిటిలో కూడా ఆత్మ ఉంటుంది. దాన్నే జీవాత్మ అంటారు. దాంతోపాటు పరమాత్మ ఉంటుంది. పరమాత్మ అంటే కృష్ణ. మనం ఇంతకు ముందు ఎన్ని కోట్ల జన్మలు ఎత్తామో తెలియదండి. ఇక తర్వాత కూడా ఇంకెన్ని ఎత్తుతామో అది కూడా తెలియదు. కానీ నువ్వు ఎన్ని జన్మలు ఎత్తినా నీ ఆత్మ సేమ్ వేరే వేరే డిఫరెంట్ బాడీస్లోకి చేంజ్ అవుతుంది. నీ ఆత్మతో పాటు పరమాత్మ కూడా ట్రావెల్ చేస్తాడు. సో కృష్ణతో మన సంబంధం జన్మ జన్మల బంధం. ఒక సెకండ్ కూడా మనల్ని వదలకుండా జన్మ జన్మాంతరాలు మనతో పాటే ఉండే ఇంతకంటే బెస్ట్ ఫ్రెండ్ మనకు ఎక్కడైనా దొరుకుతారా? సరే కృష్ణ మన ఫ్రెండ్, ఇంకెవరితో మనం ఫ్రెండ్షిప్ చేయొచ్చు? సాధుసంగ సర్వశాస్త్ర కహే లఘుమాత్ర సాధుసంగ అంటారండి. కొంతసేపు అయినా సాధు సాంగత్యం, భగవద్భక్తులతో సాంగత్యం చేస్తే దాని రిజల్ట్ ఎంత బాగుంటుంది. ఒకసారి నారదముని ఒక పాపిష్టి వాడి దగ్గరికి వెళ్ళి నువ్వు భగవద్నామం తీసుకొని జపంచే అంటాడు. ఆయన చాలా కోపపడతాడు. పాప ఈ నారదముని చాలా కృపతో మళ్ళీ వెళ్ళి అడుగుతాడు. ఈయన మళ్ళీ ఫుల్ ఫైర్ అయిపోతాడు. సో నారదముని ఒక్క మాట చెప్తాను విను అంటాడు. చెప్పమంటాడు. నువ్వు చనిపోయినప్పుడు నీ దగ్గరికి యమధర్మరాజు వస్తాడుగా, తనని అడుగు లవమాత్ర సాధు సంగ చేస్తే దానివల్ల వచ్చే ఫలితం ఏంటి అని. ఈయనకు ఓల్డ్ ఏజ్ వస్తుంది, చనిపోతాడు. యమధర్మరాజు వస్తాడు. యమధర్మరాజుని అడుగుతాడు. యమధర్మరాజు నాకు తెలీదు అని సత్యలోకానికి వెళ్ళి బ్రహ్మగారిని అడుగుదాం అని తీసుకెళ్తాడు. బ్రహ్మగారేమో నాకు తెలీదు కైలాసానికి వెళ్ళి శివయ్యని అడుగుదాం అని తీసుకెళ్తాడు. శివుడేమో నాకు తెలీదు వైకుంఠానికి వెళ్ళి విష్ణువుని అడుగుదాం అని తీసుకెళ్తాడు. విష్ణుమూర్తి ఏమో సరే తీసుకొచ్చావు కదా, ఈయన ఇక్కడ వదిలేసి నువ్వు వెళ్ళిపో అంటాడు. అదేంటి ఈయన చాలా పాపాలు చేశాడు, ఈయన నరకానికి తీసుకెళ్ళాలి, ఇక్కడ వదిలేయడం ఏంటి అని అడుగుతాడు యమధర్మరాజు. అప్పుడు విష్ణువు ఒకసారి వైకుంఠానికి వచ్చాక తిరిగి వెనక్కి వెళ్ళడం అంటూ ఉండదు కదా, ఇదే సాధు సంఘం యొక్క ఫలితం అని చెప్తాడు. యాక్చువల్గా శివ, బ్రహ్మ, యమధర్మరాజు వీళ్ళందరికీ తెలుసు. బట్ మనకి ఇంట్రెస్టింగ్గా ఉంటే మనం వింటాం, సో దట్ మనకు అర్థమవుతుంది అని ఈ లీల జరిగింది.